తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రెండో విడత కింద మనకి 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 7.5, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో దాదాపు 70 నుంచి 40 లక్షల మంది రైతుల ఖాతాలలో రేపైతే ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని జిల్లాల లిస్టు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక ఏదైతే మాకు 5 ఎకరాలు పక్కన ఉన్న వాళ్ళకి 5 ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, మాకు 3 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదు అనుకుంటా చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మాకు 6 ఎకరాల వరకు ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇలా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతు భరోసా నిధులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదో సో జమ కానటువంటి రైతులకు రేపు రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారా, ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే పూర్తి వివరాలను అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా 2 శుభవార్తలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా రైతులు ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన సన్న చిన్నకారు కౌలు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతులు 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దానికంటే ముందు రాష్ట్రంలో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బుల కోసం పంపిణీ చేస్తున్నారో రేపు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు విడుదల చేయనున్నారో ఈ వీడియోలో చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 28 నుంచి 32 జిల్లాల వరకు ఏవైతే జిల్లాలు ఉన్నాయో సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల్, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, దాంతో పాటుగా ములుగు, దీంతో పాటుగా మనకి ఏదైతే వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, దీంతో పాటుగా ఆదిలాబాద్, మనకి మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాలలో దాదాపు ఈ రైతు భరోసా డబ్బులని పూర్తి స్థాయిలో జమ చేసేందుకు కసరత్తులను అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఒక ఎకరం కూడా జమ కాలేదో వారైతే ఏమాత్రం దిగులు పడొద్దు. మీకు ఈ రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా 3వ విడతలోపు అంటే మే నెల చివరి వారం వరకు సమయం అనేది ఉంది. సో అప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు అనేది అక్కడనైతే మీరైతే ఇవ్వండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు అనేది ఇక్కడ క్లుప్తంగా ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే అటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.